హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. మెయిన్ టాపిక్ వచ్చేసి ఏపీలో నామినేటెడ్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఏపీలో నామినేటెడ్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుందండి ఉగాదికి. ఏవైతే ఫస్ట్ విడతలు వచ్చేసి ఈ 99 స్థానాలు అనేది కూటమి ప్రభుత్వం లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అలాగే సెకండ్ విడతలు వచ్చేసి 59 స్థానాలకు అనేది లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం ఎక్కడైతే మార్కెట్ యార్డ్ చైర్మన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువ రిలీజ్ చేసే ప్రయత్నం అనేది కూటమి ప్రభుత్వం అనేది చేస్తున్నారండి. ఎక్కువ శాతం మార్కెట్ యార్డ్ చైర్మన్స్ దాంట్లో వచ్చేసి 288 దాకా ఉన్నాయండి. అవి దాంట్లో వచ్చేసి 60 నుంచి 70 చైర్మన్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అనేది ఇప్పుడు ఉందండి. ఏదైతే ఉగాదికి చాలా వరకు ఏదైతే కీలక పదవులు అనేది ఇప్పుడు రిలీజ్ చేయట్లేదండి. ఏవైతే మార్కెట్ యార్డ్ కానీ ఏవైతే చిన్న చిన్న పోస్టులు మాత్రమే రిలీజ్ చేసే అవకాశం అనేది ఉందండి. ఎందుకు అంటే దీంట్లో 3 పార్టీలకు అనేది ఎక్కువగా డిస్ప్యూట్స్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం అనేది ఉందండి. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు అనేవాళ్ళు ఈ 3 పార్టీలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఈ లిస్ట్లో ఎక్కువగా డిలే అనేది జరుగుతుంది. ఏదైతే డిస్ప్యూట్స్ లేనివో ఇప్పుడు రిలీజ్ అనేవి జరుగుతున్నాయండి. బేసికల్గా ఏవైతే కూటమి ప్రభుత్వంలో చాలా వరకు టీడీపీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారండి. ఒక్క పోస్ట్కి దాదాపు ఒక 30 నుంచి 40 మంది ఆశావాహులు అనేది టీడీపీలో ఉంది. అలాగే జనసేనలో కూడా ఎక్కువ మంది ఆశావాహులు అనే వాళ్ళు కూడా ఉండడం వల్ల కూడా ఈ లిస్ట్ అనేది ఎక్కువ రిలీజ్ కాలేకపోతుంది. ఎందుకు ఈ బీజేపీ కూడా ఎక్కువ శాతము ఏమంటుందంటే ఎక్కువగా మాకు వచ్చే పదవులని మాకు ఇచ్చేయాలనేది బీజేపీ ఎక్కువ షరతులు అనేది పెడుతుంది. దీనివల్ల కూడా ఎక్కువగా లిస్ట్ అనేది డిలే అయ్యే అవకాశం అనేది ఉంది. దీంట్లో చాలా వరకు జనసేన ఎక్కువ డిమాండ్ అనేది ఎక్కువగా చేస్తుందండి. ఇప్పుడు గోదావరి జిల్లాలో సగం వరకు నామినేటెడ్ పోస్టులు అనేది జనసేన అనేది అడుగుతుందండి. దీంట్లో తెలుగుదేశం పార్టీ అనేది నిరాకరించడం వల్ల ఈ డిలే అనేది జరుగుతుంది. అలాగే వచ్చేసి చాలా ఏరియాస్లో వచ్చేసి జనసేనకి అన్ని స్థానాలు ఏదైతే 1/3 స్థానాలు అనేది జనసేనకి ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేకపోవడం వల్ల కూడా ఈ డిలే అనేది జరుగుతుంది. అంటే చాలా ఏరియాస్లో ఇది జరగట్లేదు. ఏదైతే 1/3 స్థానాలు అనేది పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందనే చెప్పారు. జనసేనకి ఆటోమేటిక్గా 2 లిస్టులు వచ్చేసి ఒక 10% పోస్టులు మాత్రమే ఇవ్వడం అనేది జరిగిందండి. ఈ లిస్టులో వచ్చేసి జనసేనకి ఎక్కువగా పోస్టులు అనేది అడగడం అనేది పవన్ కళ్యాణ్ గారు ఈ లిస్టులో అనేది జరగడం చంద్రబాబు గారిని అడగడం జరిగింది. దీనివల్ల కూడా ఎక్కువ శాతం డిలే అనేది జరుగుతుంది. అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా ఆశావాహులు ఉన్నారండి. దాన్ని కాదని ఇప్పుడు జనసేనకి 33% పదవులు అనేది ఇవ్వాలి అంటే ఇప్పుడు చాలా కష్టం. ఎందుకంటే చాలా వరకు ఏదైతే పోస్టులలో ఎక్కువ శాతం జనసేనకి ఇవ్వాలంటే ఇప్పుడు 33% అంటే కనీసం ఒక 100-200 మంది ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్లో ఇప్పుడు 288 ఉన్నారు. దాంట్లో 100-200 మందిని 100 మందిని ఇవ్వడం అంటే కష్టం. దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది జరుగుతుందండి. అలాగే వచ్చేసి చాలా ఏరియాస్లో వచ్చేసి జనసేనకి ఈ తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా ఎక్కడైతే పోస్టులు అనేది ఇవ్వట్లేదు. అంటే ఏదైతే నియోజకవర్గాల్లో కొన్ని పోస్టులు అనేది ఉంటాయో దాంట్లో ఏవైతే 1/3 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరగట్లేదు. దీనివల్ల కూడా ఎక్కువగా డిస్ప్యూట్స్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఎక్కువగా జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు గారి దగ్గర చెప్పడం జరిగింది. ఈ టర్మ్లో ఎక్కువ సీట్స్ అనేది జనసేన అనేది ఎక్కువ అడుగుతుందండి. అలాగే బీజేపీ కూడా ఈ టర్మ్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు అనేది అడగడం జరిగింది. దానివల్ల కూడా ఈ డిస్ప్యూట్ అనేది ఎక్కువగా జరుగుతుందండి. అలాగే వచ్చేసి ఇంతకుముందు కూటమి ప్రభుత్వం రాకముందు ఎవరైతే చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ శాతము బీసీలకి పెద్దపీట వేస్తామని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ నామినేటెడ్ పోస్టులు వచ్చేసి 80 నుంచి 90% వరకు ఎక్కువ శాతము బీసీ, ఎస్సీ, ఎస్టీస్కి అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరిగింది.
ఏదైతే ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు ఎక్కువ శాతము బీసీలకు ఎక్కువగా పోస్టులు అనేది ఇస్తామని ప్రకటించారు. దాంట్లో కూడా ఈ అకామిడేషన్ చేయలేకపోవడం అనేది కూడా ఎక్కువగా జరగడం అనేది ఈ నామినేటెడ్ పోస్టులు అనేది జరగడం జరిగిందండి. దీనివల్ల కూడా ఎక్కువగా డిలైన్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే ఏదైతే ఎక్కువ నామినేటెడ్ పోస్టులు అనేది చాలా వరకు అయిపోయాయండి. ఏవైతే కార్పొరేషన్ చైర్మన్స్ అనేవి 70% వరకు చాలా వరకు కూడా అయిపోయాయి. అంటే 70% అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఏవైతే కీలక పోస్టులు అనేది ఇంకా 150 దాకా ఉన్నాయండి. ఒక 150 దాకా కీలక పోస్టులు అనేవి ఉన్నాయి. అవి వచ్చేసి ఈ టర్మ్లో వచ్చేసి ఈ ఉగాదికి రిలీజ్ చేసే లిస్టులలో వచ్చేసి ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఏం లేదు ఎక్కువ. ఎందుకంటే ఇదైతే ఏవైతే చైర్మన్స్ ఉన్నాయో అవి కాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్స్ మాత్రమే ఈ లిస్టులో రిలీజ్ చేయాలనేది కూటమి ఆలోచిస్తుందండి బేసికల్గా. ఇది చాలా వరకు డిసప్పాయింటెడ్మెంటే. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఎమ్మెల్యేగా సాక్రిఫైస్ చేశారో వాళ్ళు ఇప్పుడు చైర్మన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓన్లీ మార్కెట్ యార్డ్ చైర్మన్స్ మాత్రమే వేస్తామని కూడా కూటమి ప్రకటించింది. వాళ్ళ అనుకూల మీడియాలో కూడా చెప్పడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ కాదు. అది కూడా ఏంటంటే 50 నుంచి 70 స్థానాల వరకే చేస్తామని ఫిల్ అనేది చేస్తామని చెప్పి మిగతాది ఇంకొక 2 నెలల తర్వాత అనేది చేసే ప్రయత్నం అనేది జూన్ జూలైలో చేస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది చూద్దాము. అలాగే వచ్చేసి చాలా వరకు ఇక్కడ పోస్టులు అనేది తక్కువ ఉండడం అనేది పోటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు జనసేనలో అయినా కానీ టీడీపీలో అయినా కానీ ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా జరుగుతుంది. చూద్దామండి మరి ఏమవుతుంది అనేది. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.